ఇరాక్లో ఉన్నటువంటి ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్, ఇస్లామిక్ జిహాదిస్ట్ ఫోర్సుల మీదన అమెరికా దాడి చేసింది. ఎందుకని? ఇరాక్లో ఉన్నటువంటి ఈ రెండు ఉగ్రవాద దళాలు కలిసి సిరియా సమీపంలో జోర్డాన్లో ఉన్నటువంటి అమెరికాకు సంబంధించిన సైనిక స్థావరం మీద దాడి చేసి 3 సైనికుల్ని ప్రాణాలు తీశారు. మరొక 27 మంది దాకా తీవ్ర గాయాల పాలవడానికి కారణమయ్యారు. దానికి ప్రతిగా అమెరికా దళాలు వెళ్ళి ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్ మీద వీళ్ళ మీద దాడి చేశారు. వాళ్ళు ఎక్కడున్నారు? ఇరాక్లో ఉన్నారు. ఇరాక్కి సైన్యం లేదు, ఇరాక్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ లేదు, ఇరాక్కి సంబంధించినటువంటి ఎలాంటి ఆయుధాలు లేవు. దీంతో ఇరాక్ వాస్తవంగా ఏం చేయాలి? తన దేశంలో ఉన్న ఉగ్రవాదులను తరిమేయాలి, లేకపోతే ఆ ఉగ్రవాదులకు ఎవరికన్నా దేశభక్తులు అనుకుంటే కనుక సైన్యంలోకి తీసుకోవాలి. అట్లాంటిది ఏం చేయదు. కానీ ఐక్యరాజ్య సమితిలో కూర్చుని అమెరికా మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి మా దేశంలోనే వచ్చి దాడి చేస్తున్నారు. మరి వాళ్ళ దేశం మీద నుండి బాంబులు వెళ్ళి అవతల మీద ప్రాణాలు తీస్తుంటే మరి ఏం చేయాలి అంటే, ఇక్కడ కామన్ సెన్స్ లేనటువంటి విదేశాంగ విధానం, రక్షణ విధానాలు కలిగి ఉన్నటువంటి పనికిమాలిన దేశాల జాబితాలో ఇప్పుడు ఇరాక్, యెమెన్, సిరియా, అట్లాగే లెబనాను, పాలస్తీనా ఉంటాయి. వాళ్ళకి సొంత సైన్యాలు ఉండవు, సొంత ప్రభుత్వ పాలనా యంత్రాంగం ఉండదు, సొంత ఆర్థిక వనరులు ఉండవు. ఉగ్రవాద కార్యకలాపాలకి తమ దేశంలో నుంచినే ఇతర దేశాల మీద దాడులు జరిగితే చూస్తా కూర్చుని మళ్ళీ రివర్స్ అటాక్ జరగన మాకేదో జరిగిపోతుందని సొల్లి కబుర్లు చెప్తూ ఉంటుంటారు.